హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఇన్స్టెంట్ ఫ్యామిలీ తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. మూవీ డ్యూరేషన్ అయితే 1 అవర్ 58 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్స్ అయిన పీట్ అండ్ ఎల్లీ ఇద్దరు కూడా హస్బెండ్ అండ్ వైఫ్ అన్నమాట. వాళ్ళకైతే పిల్లలు ఉండరు. సో ఒక అడాప్షన్ సెంటర్ కి వెళ్ళి వాళ్ళు కొంతమంది పిల్లల్ని అయితే అడాప్ట్ చేసుకుందామని అయితే అనుకుంటారు. అలా వెళ్ళి ఒక ముగ్గురు పిల్లల్ని అయితే అడాప్ట్ చేసుకోవడం జరుగుద్ది. దాని తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా మారింది, వాళ్ళ లైఫ్ లో ఏం జరిగింది, వాళ్ళు అడాప్ట్ చేసుకున్న ముగ్గురు ఎవరు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే ఇన్స్టెంట్ ఫ్యామిలీ. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో సెకండ్ ఛానల్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ మన మెయిన్ ఛానల్కి ఏమైనా ప్రాబ్లం వస్తే కనుక మీతో సెకండ్ ఛానల్లో కనెక్ట్ అవ్వడానికి అయితే ఉంటుంది. అండ్ సెకండ్ ఛానల్లో స్టోరీ ఎక్స్ప్లెనేషన్ కంటెంట్ అయితే రావడం జరుగుతుంది, ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి ఖచ్చితంగా. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే నచ్చింది భయ్య. ఒక మంచి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా చూద్దాం అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా చూడాలని చెప్తా. బాగుంది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే తీసుకున్న కాన్సెప్ట్ బాగుంటుంది. ఫ్యామిలీ పరంగా చూసి కనెక్ట్ అవ్వడానికి అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఎమోషనల్ వేలో అయితే కనెక్ట్ చేస్తారు. త్రూ అవుట్ ద మూవీ కూడా ఎక్కడ మీకు బోర్ కొట్టే విధంగా ఉండదు. అండ్ ఇది ఒక ఫ్యామిలీ డ్రామా కాబట్టి కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక నార్మల్ ఫ్యామిలీ డ్రామా స్లోగా ఉంటుంది కాబట్టి అదే వేలో ఫిక్స్ అయ్యి చూడండి. మళ్ళీ కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం చూసి మీరు డిసప్పాయింట్ అయితే నాకు సంబంధం లేదు. ఫ్యామిలీ కాన్సెప్ట్ కానీ అండ్ వాళ్ళు తీసుకున్న హ్యూమర్ కోసం సంబంధించిన సీన్స్ కానీ ఈ రెండింటిని కూడా చాలా బాగా ప్రెజెంట్ చేసి చూపిస్తారు. ఎక్కడ కూడా బోర్ కొట్టే విధంగా అయితే ఉండదు. మెయిన్ లీడ్స్ పర్ఫార్మెన్సెస్ కానీ అండ్ ఆ పిల్లల పర్ఫార్మెన్సెస్ కానీ చాలా బాగా వర్కౌట్ అవుతాయి భయ్య. బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. అండ్ కొంచెం మాక్సిమం చాలా ఫ్యామిలీస్ అయితే రిలేటబుల్ గా అయితే ఫీల్ అవుతారు అనమాట. కాన్సెప్ట్ వైజ్ దాని పరంగా కూడా మీకు నచ్చుద్ది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే చెప్పాను కదా, ఫ్యామిలీ డ్రామా. సో ఆబ్వియస్లీ స్లోగా ఉంటుంది. స్లో పేసింగ్ తట్టుకుంటాను కొన్ని సీన్లు అయితే పర్లేదు. మూవీ మొత్తం కూడా కొంచెం ప్రెడిక్టబుల్ గా అయితే ఉంటుంది. ఇంతకు మించి అయితే పెద్ద నెగిటివ్ సైన్ లో విజువల్లీ, టెక్నికల్లీ, మ్యూజిక్ పరంగా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా, సినిమాటోగ్రఫీ పరంగా మూవీ అంతా కూడా బాగానే ఉంటుంది. చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై. ఓకే, మీకు కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ ఖచ్చితంగా సెకండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది లింక్ అన్నది. ఈ ఛానల్ కూడా కొత్త ఆడియన్స్ అయితే మన ఛానల్ అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ అయితే ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ ప్రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.